లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం 10వ వచనం నుంచి. మరియు ఆయన వార్త ఇట్లను, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మను రాజుల ఎద్దకును అధిపతుల ఎద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును సరసాలకును అప్పగించుతారు. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదామా అని ముందుగా చింతింపుకుందామని మీ మనసులో నిశ్చయించుకోండి. తండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడదు. వారు మీలో కొందరిని చంపింతురు, కానీ మీ తల వెంట్రుకలో ఒకటైనను నశింపదు. యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపమైనదని తెలుసుకోండి. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడిన. ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురుచూచు ధైర్యం చెడి కూలుదురు. ఇవి జరగను ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకుని మీ విడుదల సమీపించున్నదని. అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొని ఉందరు కదా. అవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పండి. ప్రార్థన. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు అందరికడ వచ్చి ఉండి ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయాన్ని సమాజంగా కలిసి కొద్ది సమయం నీ సముఖంలో వాక్యం చూచుకుని ప్రార్థించుటకు మాకు సహాయపడమని ప్రభా నీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చూసిన లూకా సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ దేవాలయంలో ఆ రాళ్ళు అమర్చబడిన విధానం, ఆ కట్టడాలు గుర్చిన ఘనతను చూసి శిష్యులు ఎంత అందంగా ఉన్నాయో ప్రభు అని చూపించినప్పుడు ప్రభు చెప్పాడు, ఈ కట్టడాలు మీరు చూస్తున్నారు కదా, రాయి మీద రాయి ఉండకుండా పడిపోయే కాలం వస్తుంది అని చెప్పాడు. ఏంటి ఇంత ఘనమైన దేవుని మహిమతో
దేవుని ప్రతిష్ఠితమించిన ఈ స్థలం పాడవటం ఏంటి అని చెప్పి వారు ఆశ్చర్యపడ్డారు. తర్వాత ప్రభు ఇవి ఎప్పుడు జరుగుతాయి అని అడిగినాడు. కొన్ని సూచనలు ప్రభు ఇచ్చాడు. మరి అందులో మొదటిది ఏంటంటే మోసములు. మీరు మోసపోకుండా చూసుకోండి. భ్రమపరిచేవి, నష్టపెట్టేవి. మోసం అంటే ఏంటి? అదేదో మనకు లాభం అన్నట్టుగాను, అదే కరెక్ట్ అన్నట్టుగాను కనపడేవి. చివరికి మనం ఎంతో విలువైన సంగతిని కోల్పోయి ఇంకా ఎన్నడూ సమకూర్చబడలేని ప్రమాదంలో పడతాం. అందుకే అపవాది మొదటి నుండి మోసగాడు. చివరికి కూడా వాడు 1000 సంవత్సరాలు ఆ పాతాళంలో మూయబడి, అగాధంలో మూయబడి మళ్ళా తెరిచినా కానీ ఇంతకాలం నేను రాలిపోయాను, ఇంతకాలం నేను మూయబడ్డాను, శిక్షించబడ్డాను అనుకోడు. వాడు విడిచిపెట్టిన వెంటనే మళ్ళా గోగు మాగోగు అని వారిని మోసగించి పరిశుద్ధులకు విరోధంగా మరి యుద్ధం చేయడానికి సమకూర్చాడు అపవాది. ఫస్ట్ మోసము, వాని గుణముల్లో మరి ఆది అంతం కూడా మోసం. కాబట్టి వాడు అనేకులను పంపించేవాడిగా ఉన్నాడు. నేనే ఆయనని, కాలం సమీపించిందని చెప్తురు, వారు వెంట పోకుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 9వ వచనం. ఇప్పుడు యుద్ధములు గూర్చి, కలహములను గూర్చి, కలహాలు, యుద్ధాలు, ఇంకేం జరగవచ్చు? 10వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. ఇవి ఏమిటివి? జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. ఇదంతో అపాయకరమైన విషయాలు. ఒక దేశము, ఒక రాజ్యము మరి విరోధంగా జనమును చంపుతుంటే మరి అంత కలవరము. అలాగే అక్కడక్కడ భూకంపములు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ఎన్నో అక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇవి జరుగుతున్నాయి. దాంతోపాటు తెగుళ్ళను, కరువులు తటస్థించిన. ఒక తెగులు గురించి మనం ఈ దినాల్లో బాగా భయపడినాం. మొదటిసారి వచ్చినప్పుడు ఆ తెగులు గురించి ఎంతో భయపడినాం. అదేదో అయిపోయింది. ఇప్పుడు అదే 2వ దశ మార్చుకుంది, ఇంకో రూపంలో మారుకుంది. ఇప్పుడు మళ్ళీ హెచ్చరిస్తున్నారు కదా. కొద్దిమంది ఏం పర్వాలేదు అన్నారు, కొద్దిమంది ఏమో ఆషామాషి కాదు, ఇంటికో మరణం చూస్తాం. ఇలాంటి రూమర్స్ వినపడుతున్నాయి, వార్తలు వినపడుతున్నాయి. అప్రమత్తంగా ఉండవాలను, జాగ్రత్తగా ఉండవాలను, సిద్ధపడవలను అని చెప్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ అయితే 3వ వేవ్కి వాళ్ళు ప్రిపేర్ అయిపోయామని చెప్తున్నారు. 2nd వేవ్లో బెడ్లు దొరకలేదు, ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్స్ దొరకలేదు. మరి ఇప్పుడు 3వ వేవ్ దాన్ని మించి వస్తుంది అన్నారు. అంటే ఫస్ట్ వేవ్లో 50 అబోవ్లో అంటే యవనస్తులు పోయారు, కానీ ఎక్కువగా పోయింది 50+ ఉన్నవాళ్ళు చనిపోయారు, యవనస్తులు కూడా చనిపోయారు. 2nd వేవ్లో ఎక్కువ మంది యవనస్తులు 40 నుంచి 50లో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది, తర్వాత పెద్దవాళ్ళు కూడా చనిపోయారు. ఇప్పుడు 3rd వేవ్ అంటున్నారు. చంటి పిల్లలు 2-3 సంవత్సరాల నుంచి
దాదాపుగా 12 సంవత్సరాల వాళ్ళు ఈ వేవ్లో ఎక్కువ మంది పోతారని చెప్తున్నారు. మరి దీనికోసం సిద్ధపడుతున్నారు, ఆ వేవ్ని ఎదుర్కొనటానికి, ఆ తెగులు ఎదుర్కొంటే. ఎన్నో బెడ్స్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎన్నో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూలు, ఎక్కడైనా దాన్ని ట్రీట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మంచిదే. వస్తున్న దాన్ని ఎదిరించుకుంటే సిద్ధపడుతున్నారు. మరి మనం ఏ విధంగా సిద్ధపడవాలను? ఏ విధంగా నిన్ను కాపాడుకోగలవు? ఏ విధంగా మనము భద్రపరచుకోగలము? ఈ తెగుళ్ళ గురించి మాత్రం కాదు. అయితే ఈ భయోత్పాతములు, ఈ కరువులు, తెగుళ్ళు, భూకంపాలు ఇవన్నీ సంభవిస్తాయి. ప్రభు ముందుగా చెప్పి ఉన్నాడు. ఇది ఆత్మీయంగాను భౌతికంగా కూడా వాస్తవమైనవి. మరి ఇవి జరిగినప్పుడు ఇంకా జరుగుతున్నాయి. మరి యెరూషలేం గొప్ప సూచనగా ఉన్నది. ఇజ్రాయేలీలు ఇప్పుడు అన్యజనులు అక్కడికి వెళ్తూ వస్తున్నారు. అంతకాలం అది తొక్కబడుతుంది. లేఖనాల్లో అన్నీ నెరవేరవాలని. యెరూషలేంకు విరోధంగా ప్రపంచం అంతా విరోధం కావచ్చు. దండ్ల చేత చుట్టబడుతుంది యెరూషలేం. అంటే యెరూషలేము మరి హానికరమైనది అన్నట్టుగా మిగిలిన దేశస్తులు విరోధంగా లేచినప్పుడు అది పాడవలసి ఉన్నది. అది మహారాజు పట్టణము, ఇశ్రాయేలీలు, దేవుడు ప్రేమించే స్థలము, ఇది నాకు సదాకాలం నేను ఏర్పరచుకున్న స్థలము, నా నివాస స్థలం అని చెప్పిన స్థలము ఏమవుతుంది? నాశనం సమీపమైనది. అయినా లేఖనాల్లో అన్నీ నెరవేరవలను. 22వ వచనం, అవి ప్రతిదండన దినములు. ప్రభు తన ప్రజలను రక్షించుకుంటాడు. అయితే అన్యజనులు వాళ్ళ చుట్టూ చేరి విరోధంగా సైన్యముతో చుట్టినప్పుడు తన ప్రజలను ఆయన కాపాడుకుంటాడు. వాళ్ళు వచ్చిన సైన్యము వారి ఆయుధాలతో వాళ్ళే చేస్తారు. తన ప్రజలను ఆయన కాపాడుకోగలడు. కానీ లేఖనాలన్నీ నెరవేరవలసి ఉన్నాయి. మరి అన్నీ వినేటప్పుడు మరి అంతేకాదు, ఇప్పుడు అన్ని సృష్టి అంతా ఎలా బాగున్నది చూడండి. ఇప్పుడు యెరూషలేం దేవాలయమే కాదు, మరి వ్యవస్థలన్నీ బాగున్నాయి అనుకుంటున్నాం. కానీ అన్నీ చెడిపోయి పాడేయవలసిన సమయాలు వచ్చినాయి. మరి సృష్టి క్రమంలో వీటిలో కూడా మార్పులు ఉన్నాయి. చూడండి 25వ వచనం, సూచనలు, ఏదో సంభవించిన సూచనలు కనబడుతున్నాయి. ఒక్క సూర్యుడు పక్కకి తగిలితే ఇక్కడ ఎన్నో భూమి మీద ఎన్నో సంగతులు మారిపోతాయి. అక్కడ ఒక అయితే ఇక్కడ కిలోమీటర్లు నష్టం. ఇలాగా సృష్టి క్రమంలో మరి కొన్ని మార్పులు, సూచనలు కనబడుతున్నాయి. దానివలన ఏమేమి రాబోతున్నాయి, మరి సముద్ర తరంగాలు ఎలాగా మారుతాయి, భూమి మీదకి నీళ్ళు ఎలాగ వస్తున్నాయి, లేక సముద్రము ఎండిన నేలగా ఎలాగవుతున్నాయి, ఇవన్నీ సూచనలు చూసి మనుషులు ధైర్యం చెడి కూలిపోతున్నారు. మనుషులకి అది ఆ వార్త, ఈ వార్త, అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ఇవన్నీ జరగాలి. కానీ ఇప్పుడు ప్రభు మనలను సిద్ధపడమంటున్నాడు. ఎలాగా? ఎక్కడే ఉండటానికి కాదు, మనం ఈ భూ సంబంధమైన వాటి మట్టికి కాదు, మనం ఇవన్నీ సంభవింపనాయి. తెగుళ్ళు, వేదనలు, కరువులు ఇవన్నీ మనుషులను కలవరపరుస్తున్నాయి. చలించిపోతున్నారు. కరువు ఇంకా భయంకరమైంది. యుద్ధము కంటే కరువు చాలా భయంకరమైంది. మరి దాంతోపాటు మరి సృష్టిలోనే ఎన్నో మార్పులు ఏర్పడుతున్నాయి. మనుషులు ధైర్యం చెడి కూలిపోతున్నారు. ఇంకా నిద్రలేని టైమ్స్. చిన్న వాక్యం కనపడితే ఆదరణ
ఆదరణ కొరకైన మాట కావాలని చూస్తున్నారు. ఆత్మతో కూడిన మాట, ఒక్క మాట అయినా దొరుకుతుందేమని చూస్తున్నారు. మరి కరువు బాధ, ఈ తెగులు బాధల్లో ఉన్నప్పుడు ప్రతిదినం సెల్ ఫోన్లో వాగ్దానం వచ్చినా, లేకపోతే క్యాలెండర్లో వాగ్దానం ఉన్నా, బాధలో భయం పడుతూ ఉండగా ఆ గోడ మీద ఉన్న వాగ్దానం ద్వారానైనా ఆదరణ అనుభవించాం. మరి దేవుని మాట ఆదరిస్తూ ధైర్యపరుస్తూ వచ్చింది. అయితే రాబోయే కాలంలో ఆత్మతో కూడిన, జీవంతో కూడిన వాక్యము దొరకని పరిస్థితులు, మనుషులకు నిద్ర దొరకదు, వాక్యం దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. ఇవన్నిటి కొరకే ముందుగా మనం సిద్ధపడాలి. మన యొక్క జీవం క్రీస్తులో మరి వేరుపారవాళ్ళ. మనం మీరు క్రీస్తునందు మీరు వేరుపారి ఇంటి వలె కట్టబడాలి. పునాది మీద కట్టబడుతున్నట్టుగాను, అలాగే ఒక చెట్టు వలె వేరు క్రీస్తులో ఉండినట్లును మరి ఉండవాలి. వర్షం లేకపోతే చింత ఉండదు. మరి ఎన్నో తుఫాన్లు, అనేక అలజడులు వచ్చినా పునాది మీద, బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరంగా ఉన్నట్టు, ఇవన్నీ జరిగినప్పుడు బండ మీద ఉన్నటువంటి ఇంటి వలె, పునాది మీద కట్టబడిన వారి వలె మనం స్థిరంగా ఉండగలం. రెండోది, క్రీస్తునందు వేరు పారినప్పుడు కరువులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా అది కూలిపోని ఫలించే చెట్టు వలె మనం ఉండగలం. అందుకే ఆ సిద్ధపాటు మనం కలిగి ఉండవాలి. అంతేకాదు, మనుషులైతే భయం పడి ధైర్యం చెడు కూలుతారు. 27వ వచనంలో అయితే మన ప్రభు వచ్చినాడు మేఘముల మీద. ఏ రీతిగా మేఘములపై ఆయన కొనుపబడ్డాడో ఆ రీతిగా ఆయన తిరిగి వస్తాడు. ఇదివరలో మీకు చెప్తూ వచ్చాను, అబ్రహాము యొద్దకు ప్రభు వచ్చినప్పుడు స్నేహితుని వలె వచ్చేవాడు. తిరిగి ఆయన ఒక స్నేహితుని వలె వెళ్తుండేవాడు. ఆయన వెళ్ళినప్పుడు అబ్రహాము సాగనంపేవాడు. ఆయనను సాగనంపి ఆయనతో మాట్లాడుతూ సాగనంపుతూ ఉండేనాడు. అయితే అబ్రహాంతో మాట్లాడుట చాలించి ఆయన పారమునకు వెళ్ళాను. బహుశా ఇలాగన ఆయన మేఘముల మీద కొనిపోబడినప్పుడు అబ్రహాం తేరు చూస్తూ ఉండొచ్చు. అందుకే అతడు తనకి ఇవ్వబడిన స్వాస్యమును, కనాన్ దేశమును స్వాస్యంగా ఇచ్చినప్పటికీ అది నిత్య స్వాస్యం అని తను తలంచలేదు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడైనాడో ఆ పునాదులు గల పట్టణం నాకు అబ్రహాము. అది సో మనకు ఇలాగన మన పితరులకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు అంటే తన పిల్లలకి మాటలు అబ్రహాం చెప్తున్నాడు. మరి నేడు కూడా ఈ మాటలు మనకు సజీవంగా ఇవ్వబడ్డాయి. మన ప్రభు ఆరోహణమయ్యాడు కాబట్టి మన దృష్టి ఆయన మీద ఉండాలని. మన ప్రభు రాబోతున్నాడు, మనల్ని తీసుకుని పోతాడు ఇక్కడి నుంచి. ఇక్కడ వేదనకరమైన ఈ సృష్టిలో ఉన్న కలవరాలు, ఈ సృష్టిలో ఉన్న తెగుళ్ళు, వేదనలు, ఇంకా భూ సంబంధమైన ఆశలన్నింటిని విడిచి మరి ప్రభు కొరకు కనిపెట్టాలని, మరి అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి, మరి అనుదిన ఆహారము కలిగి, మరి ప్రభు మనకు తోడండి భద్రపరిచి తన రాకడలో మనమందరము ఆయనతో ఉండినట్లు మనము తలెత్తుకునాలి. ఏ సమస్య అయినా ఏదైనా సంభవించినా కానీ మన ప్రభు వచ్చినాడనే సంతోషంతో మనం ఎదురు చూడవాలని ధైర్యం తెచ్చుకునాలి. లోకస్తులైతే ధైర్యం చెడి కూలుతారు. చూడండి 28వ వచనం, ఇవి ధైర్యం కావాలి. ఎందుకంటే మన ధైర్యం అంతా ప్రభావంతో, ఆర్భాటంతో, మరి
అధికారంతో మరి ప్రభు వస్తాడు. అప్పుడు మనం విడిపింపబడతాం ఈ లోకం నుండి. అంతేకాదు మరి ప్రభువుని పోలి ప్రభుతో సదాకాలం ఉంటాం. ఈ మాటలన్నీ చెప్తున్నాడు. చూడు 31వ వచనం. అవన్నీ జరుగు వరకు ఈ తరము. కాబట్టి మరి ఈ తరం అంటే ప్రభు చెప్తున్న మాట, ఇది క్రీస్తు శకము. మనము ఇవన్నీ ఇది ఈ తరంలో చూడగలం. ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అందుకోసమే చూడండి, థర్డ్ వేవ్ వస్తుందంటే సిద్ధపడుతున్నారు. మనం ఎట్లా సిద్ధపడతాం? చూడండి ఇక్కడ 34. ఇది గ్లోబల్ అంతటా వస్తుంది. ఇప్పటికే ఒకటి చూసాం, ఈ తెగులు, ఈ ప్లేగ్ని మనం చూసాం. మరి ఇప్పుడు ఇలాగన రూపాలు మారుతున్నటువంటి తెగుళ్ళు మరి లోకమంతటికి, భూమి మీద నివసించేవారు అందరికీ, అది చల్లని ప్రాంతాల్లో ఉన్నవాళ్ళేమి, వేడి ప్రాంతాల్లో ఉన్నవారేమి, భూమధ్యరేఖలోనేమి, మరి ఈ ఈ ఉత్తర ధ్రువ దక్షిణ ధ్రువాల్లో ఉన్నట్టు వాళ్ళు ఆ రేఖల్లో ఉన్నవాళ్ళే కానీ అందరి మీదకి ఇవి సంభవిస్తున్నాయి. అయితే అకస్మాత్తుగా వస్తుంది. అయితే వీటన్నా తప్పించుకొని చూడు 36. అంతే మన ఆయుధం. మన పరిశుద్ధత దేవుని సన్నిధికి వచ్చట ద్వారా పరిశుద్ధపరచబడతాం. భౌతికమైనవి ఆహారం కరువులు వస్తున్నాయి. ఎంత నిల్వ చేసుకోగలవు? నీ ఆహారాన్ని ఎక్కడ దాచుకోగలవు? దాచుకుంటే అది పురుగులు పడుతుంది. ఎంత నిల్వ చేయగలవు కరువులో? దాన్ని భద్రపరచుకుంటే ఎన్ని కావాలి? ఆ విధంగా మనం సక్సెస్ కాలేము. కరువులో తెగుళ్ళ నుండి ఎలా తప్పించుకోగలవు? అవన్నీ ముంచుకొస్తున్నాయి. అంతే జాగ్రత్తగా ఉండాలి అంటారు. ఎక్కడ జాగ్రత్త ఉంటావు? ఇది అసాధ్యం. అయితే ప్రార్థన ద్వారా మనం జయించగలం. వీటెలను తప్పించుకొని మనిషికి మానేదుట నిలబట్టుకు శక్తి గలరు. అందుకే మాటికి సమయం దొరికే కొలది ప్రభు దగ్గర రావాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తుంది. ఆయన రక్తం మన మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. మన ఆత్మలను, మన యొక్క ప్రాణములను, మన శరీరములను సైతం సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తుంది ప్రభు సన్నిధి. ఆయన మనల్ని పరిశుద్ధ దేవుడు. ఆయన వెలుగైనాడు. మనం ఆయన వెలుగులోనికి వస్తుండాలని. అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. మనకు కూడా ఈ భూ సంబంధమైన ఈ మోసములు, ఆపిత్రతలు, ఈ తెగుళ్ళు, ఈ వేదనలు, ఈ ఆలోచనలు, ఈ భయములన్నిటి నుండి మనకు విడుదల దొరుకుతుంది. మంచి నిద్రపోతాం. మరి భక్తులు అలా నిద్రపోయారు. దావీదుకు చూడు, వేలాదిగా సైన్యం వచ్చి తన శరీర మాంసాన్ని తినేయటానికి అంత కోపంగా అతని చుట్టూ దండు దిగింది. 1000 మందే కాదు, 10,000 మంది దిగి వచ్చారు. అయితే నేను పడుకొని నిద్రపోయి మేలుకుంటాను. నిద్రపోయాడు, పడుకున్నాడు. 10,000 మంది రాని ఏమంటే రాని, నిద్ర లేకుండా లేడు. పడుకున్నాడు,
నిద్రపోయాడు. ఆ నిద్రలో చచ్చిపోయాడా? మేల్కొన్నాడు. ఎందుకు? యెహోవా నాకు ఆధారం. 3వ అధ్యాయంలో చూడండి, కీర్తన 3లో 3:5 4 నుంచి, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఎనిమిదో వచనం, రక్షణ యెహోవాది. రక్షణ యెహోవాది, మనల్ని భద్రపరిచేది ఆయనే. కాబట్టి మరి మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటకు మనం ప్రేరేపింపబడాలి. ఇప్పుడు మనం సమాజంగా కలిసి వచ్చాము. మరి కొద్ది సమయం మనం ఈ హెచ్చరికలు తీసుకుంటకై ఈ వాక్యం తీసుకున్నాము. అయితే ప్రతి సమయంలోనూ ప్రతి విధంగాను మనం ప్రార్థించవాలని, సమయం దొరికే కొలది మనం పనిచేయచ్చు, ఉండేటప్పుడు ప్రార్థన కలిగి ఉండవచ్చును. మనము ఏకాంతంగా ఉన్నప్పుడు, సమయం దొరికినప్పుడు మోకరించి ప్రార్థన చేయవచ్చును. మరి ఈ భారమును మనం కలిగి ఉండాలి. కుటుంబముగాను, వ్యక్తిగతముగాను, పనిలోను, సమాజంగాను. మరి మనం సమస్త పరిశుద్ధుల కొరకై భారం కలిగి ఉండాలి. ఆది అపోస్తలుల కాలంలో తర్వాత మరి అంత్యోక్యలో పౌలు, బర్నబాలు అంత్యోక్యలో పరిచయం చేస్తుండగా సంఘములో ప్రవక్తలు ఉద్భవించినారు. పరిచర్యలో సంఘము అభివృద్ధి పొందింది. అంత్యోక్యలో అనేకులు ప్రభుని అంగీకరించారు. మొట్టమొదట విశ్వాసులందరూ, శిష్యులందరూ క్రైస్తువులు అనబడి అంత ఉద్యమం అక్కడ వచ్చింది. అందులో ప్రవక్తలు, వాక్యోపదేశకులు, అందులోనే అపోస్తలులుగాను మరి లేపబడ్డారు. అంత్యోక్యలో అపోస్తలులుగా పౌలు, బర్నబాలు లేపబడ్డారు. అంత్యోక్యలో ప్రవక్తలు ఏర్పడినారు. మరి అలాగే పరిచర్య చేయవారు అనేక రీతిలుగా సంఘక్షేమం కొరకు సమర్పించేటి వాళ్ళు లేపబడ్డారు. వాళ్ళు ప్రభుని సేవిస్తుండగా అగబ్ అనే ప్రవక్త సర్వలోకానికి కరువు రాబోతుందని చెప్పినప్పుడు, కరువు అంటే సింపుల్ కాదు, చాలా భయంకరమైనది. అది తల్లి తండ్రి మీద ప్రేమ ఉండదు, సొంత పిల్లల మీద ప్రేమ ఉండదు. కొంచెం ఆహారం తింటే నేను చచ్చినా చేస్తాను, నా పిల్లలకి ఇస్తాను అని అంటాము ఇప్పుడు. కానీ వాస్తవమైన కరువు ఎలాంటిదంటే, పిల్లవాడు చూసేస్తున్నాడేమో, నా చంటి పిల్లవాడు లేక నా మనవడు మనవరాలు చూసేస్తుందేమో, ఈ కొంచెం ఆహారం ఉంది, తక్కువ నోట్లు వేసుకుంటారు. అంత స్వార్థము, అంత అంత హీనస్థితి. పిల్లల్ని అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఉష్ణపక్షి వలె అంట పిల్లల్ని చన్నిచ్చి, నక్కలైన పిల్లలకి చన్నిస్తే కానీ ఎలా ఉన్నది చూడండి ఒకసారి. కరువు గుర్చిన మాట విలాపవాక్యములలో భూకంపాలు, యుద్ధాలు అయితే అవశానం పర్వాలేదు, కానీ కరువు అలాంటిది కాదు. 4వ అధ్యాయం 3వ వచనం, నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని క్రూరులైన
సో ఎంతో సుకుమారంగా పెరిగి ఎంతో సౌందర్యవంతంగా ఎంతో నిగనిగలాడుతున్న వాళ్ళు, నా జనులు ఎలాంటి వాళ్ళు అంటే హిమము కన్నా తెల్లని వాళ్ళు, శుద్ధమైన వారు. వాళ్ళు ఇప్పుడు ఎలాగైందంట, బొగ్గు కంటే నలపోయారు. వాళ్ళు దేహకాంతం అంతా పోయింది. సో గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు. కరువు అంటే అలాంటిది. యుద్ధం వస్తే చచ్చిపోతే పర్వాలేదు, తెగులు వచ్చి చచ్చిపోతే పర్వాలేదు, కరువులో చావకూడదు. అది భయంకరమైన. అందుకే అంత్యకులోని విశ్వాసులు సంఘము ఎరిగింది, సర్వలోకానికి కరువు రాబోతుంది. ఆ కరువును గుర్చి భయపడి సంఘములో సమర్పించుకున్నారు అనేక మంది. ఎంతో డబ్బుని సమకూర్చుకుని యెరూషలేములో ఉన్న పెద్దల యొద్దకు ఇది పంపిస్తే అవసరాలు ఉన్న చోట వాళ్ళు సదురుతారు అని చెప్పి వారు సమర్పించుకున్నారు. అయితే యెరూషలేమునకు వెళ్ళి అక్కడ డబ్బు కాదు ప్రాముఖ్యత, ప్రార్థన ప్రాముఖ్యమైనది అని వారు ఎరిగారు. యెరూషలేముకి మూట పట్టుకెళ్ళారు. బర్నబా వాళ్ళ అక్క చెల్లిలో మరియా ఇంటికి వెళ్ళారు. మందిరం కాదు, మరియా ఇంటికి వెళ్ళి, మందిరాలు లేవు అప్పుడు. బర్నబా యొక్క అక్క లేక చెల్లి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి, దానికి సంఘం ఏం చేస్తుంది అక్కడ, యాకోబు చంపబడ్డాడు, పేతుని కూడా చంపేయటానికి 4 చతుష్టయముల మధ్య రేపు చంపేస్తాము అని చెప్పి కావలు పెట్టారు, ఒక తీవ్రవాదిని కాసినట్టుగా. ఒక దాటుకుంటే ఇంకో దాంట్లో అన్న పట్టుకుంటారని 4 చతుష్టయముల మధ్య అతడు బంధింపబడినవాడై కావల్లో ఉన్నాడు. అయితే సంఘ ప్రార్థనలు దేవుడు విని పేతుర్ని సంఖ్యల మీద కట్టబడిన వాడిని లేపాడు. చెప్పులు వేసుకో అన్నాడు. అతను లేచిన వెంటనే అంత గట్టిగా వేసిన సంఖ్యలు ఊడిపోయినాయి. ఆ సంఖ్యలకి తాళం కూడా అలాగే ఉంది. మరి ఎలా ఊడిపోయిందో ప్రభు యొక్క పునఃస్థాన శక్తి అది. మరి యేసు ప్రభు కూడా సమాధిలో ఉండినాడు, దేవుడు ఆయన లేపాడు. సమాధి ద్వారం అట్లానే ఉంది, ఆయన వచ్చేసినాడు. తర్వాత తలుపు వేయబడింది, శిష్యులు లోపల ఉండి తలుపు గట్టిగా వేసేసుకుని ఉన్నారు. తలుపు తీయక్కర్లేదు, ఆయన లోపలికి రాగలడు. ఆయన మహాకాశములను దాటి అతి తండ్రి వద్దకు ప్రవేశించినాడు. ఆయనకు దూరం కాదు. సో అది పునరుత్థాన శక్తి. ఆ పునరుత్థాన శక్తి బట్టి మరి సంఖ్యలు ఇలా వేయబడినను అవి అలాగే ఉన్నాయి. అయితే చెయ్యి బయటకు వచ్చేసింది. కావలి వాళ్ళు అలాగే ఉన్నారు, కావలి కాస్తున్నారు. గాఢ నిద్రకాల చేశాడో అన్ని, మొదటి చతుష్టయం, రెండవది, మూడవది, చివరికి బయటికి వచ్చాడు. తిన్నగా మరియ ఇంటికి వచ్చాడు. అప్పుడు సంఘం ప్రార్థిస్తున్న ప్రార్థనకి జవాబు దొరికింది. ఈ సంగతిని పౌలు బర్నబాలు అక్షరాలు చూశారు. కాబట్టి వారి పరిసర చెప్పేసి, అంటే డబ్బు చెప్పేసేసాక, అబ్బాయిలు మనం అసలైనది ప్రార్థన అని ఆ వర్తమానం తీసుకొచ్చారు. అప్పుడు సంఘం ఆసక్తితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. అప్పుడు నా పని కొరకు పౌలును బర్నబాను ప్రత్యేకించడని చెప్పాడు. ఆ రీతిగా సర్వలోకానికి సువార్త పంపబడుతుంది. మరి ఇప్పుడు ఈ కాలము మరి అన్యజనుల ప్రవేశం మూయబడుతున్నట్టుగా కనబడుతుంది. మరి యెరూషలేము గురించి యూదులు కూడా ప్రభు తట్టు తిరిగే టైము, వారి కొరకు కూడా ద్వారం తెరవబడి ప్రభు తట్టు తిరిగే టైం వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఇవన్నీ లేఖనాలు సంభవిస్తాయి. మరి అయితే మనం ఈ జరగబో వీటాలను తప్పించుకొని మన ప్రభు ఎదుట సంతోషంతో ఆనందంతో నిలబడగలగన శక్తిని కలిగి ఉంటేకై ప్రార్థన చేయండి అన్నాడు.
కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. కరువు గురించి డబ్బుని సమకూర్చుకునేది ఎలాగని కాదు, ఎలా పోషించబడతామని కాదు, ఆశ్చర్యరీతిగా మనల్ని పోషిస్తాడు. అరణ్యములో ఇశ్రాయేలీయులను పోషించిన దేవుడు మనల్ని పోషిస్తాడు. క్రయ విక్రయాలు లేకపోయినా ఆశ్చర్యంగా మనల్ని పోషిస్తాడు. మనం వేరు క్రీస్తునందు వేరు పారాలి. ఒక్క మాట కొలసీ 2వ అధ్యాయం 6వ వచనం. మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు ఇది చేయాలి. సో ప్రతి విషయానికి కృతజ్ఞత కలిగి ఉండండి. ఎంతవరకు మనల్ని ప్రభు భద్రపరుస్తూ వచ్చాడు. కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నపములను దేవునికి తెలియచేయాలి. కావున మరి ఈ సమయానికి కొద్ది సమయం ప్రార్థనకై గడుపుదాం, త్వరగానే ముగిస్తాం. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని మీరు ప్రార్థన జీవితం కలిగి ఉంటే మరి విశేషమైన జాగ్రత్తగా ఉండండి. ప్రార్థిస్తాం. ప్రార్థించండి. మహాపరిశుద్ధుడైన మా జీవితంలో పరలోక తండ్రి, వందనములు, స్తోత్రములు.